నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, జగన్ మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం, బయట మాట్లాడుకోవడం తప్ప అసలు అది ముందుకెళ్ళే దారి లేదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి పిటిషన్ మీద పిటిషన్ వేస్తున్నప్పటికీ మళ్ళీ రీసెంట్గా హరిరామ జోగయ్య కూడా ఇంకో పిటిషన్ వేశారు. ఇలా ఎన్ని పిటిషన్లు వేసినా ఆయన ఉన్న లూప్ హోల్స్ అన్ని వాడుకొని సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు బయటే ఉన్నారు. అసలు ఏంటి సార్ ఇదంతా? అంటే ఒక విధంగా ఇట్లా అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతుందేమో, ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హరిరామ జోగయ్య గారు ఒక్కరే కాదుగా, రఘురామకృష్ణరాజు గారు అయితే పట్టువదలని విక్రమార్కుడులాగా ఎన్ని లేఖలు రాశాడో ఆయన. ఆఖరికి పురంధరేశ్వరి గారు కూడా ఒక లేఖ రాశారుగా సుప్రీంకోర్టుకి. మరి ఇన్ని జరుగుతున్నా అది కాకుండా ఆ వైజాగ్ ప్యాలెస్ సంబంధించి ఒక పొల్యూషన్ బోర్డు మెంబర్ ఒక ఆయన రిటైర్డ్, ఆయన ఒక లేఖ రాశాడు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేఖ రాశాడు. వీళ్ళందరూ పేర్లు కూడా నాకు గుర్తులేవు. ఎంతమందో నిజంగా ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతున్నట్టు. ఒకవేళ ఇవన్నిటికి చూసి లోపల వేశారనుకోండి, కక్ష సాధింపంట. చూడండి ఎట్లా అయిపోయిందో. జనాలు కూడా ఎలా తయారయ్యారంటే, రాబోయే రోజుల్లో నా పిల్లలు ఎలా బతుకుతారో నాకు అనవసరం, నా కడుపు నిండిందా లేదా, నా పిల్లల వరకు ఉందా లేదా, ఆ నెక్స్ట్ జనరేషన్ ఎన్ని సఫర్ అవుతాయని అది అనవసరం. అంతవరకు ఎవడు చూసాడు లేరా, ఎవడున్నాడు లేరా. ఈ మధ్యన ఇదొకటి అయితే కంప్లీట్ వేదాంత ధోరణి, లేదంటే ఈ నాస్తికత్వం ఎక్కువైపోతుంది ఈ మధ్యన. ఎవడు చూసాడు లేరా వాళ్ళు. అది కాకుండా కొంతమంది మేధావులు కొన్ని సూక్తులు చెప్తుంటారు. ఈ రోజే నీది, రేపు నీది. అది దేనికి? ఉన్నంతసేపు స్మైల్తో ఉండు, సరదాగా గడుపురా, అంతేగాని ఇవాళ సర్వనాశనం చేసి రేపు వాళ్ళు కొంచొద్దని చెప్పలేవాడు. అలా తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటమ్మా, నిదానమే ప్రధానం అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా ట్రాఫిక్లు హెవీగా ఫాస్ట్గా వెళ్తే ప్రమాదం, స్లోగా వెళ్ళమని. దాని వెంటనే ఇంకోటి వచ్చి అంటాడు, మరి ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా, మరి నిదానం వెళ్తే ఎట్లా అంటాడు. ఒరే, అది సందర్భానుసారంగా. ఇప్పుడు ఎక్కడైనా సరే సందర్భం బట్టి, ఆ పరిస్థితి సిచ్యువేషన్స్ బట్టి నిదానమే ప్రధానం తీసుకోవాలి. ఆలస్యం అమృతం విషయం. అది ఎవడో ఉన్నాడు, ఆడు చచ్చిపోతున్నాడు, ఆడు త్వరగా వెళ్ళి కాపాడాలి. లేదా ఆడికి ఇంజక్షన్ వేస్తే బతుకుతాడంటే అప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి. అప్పుడు కూడా నిదానమే ప్రధానం కాదు కదా. సందర్భానుసారంగా జంతువులకి మనిషికి ఉన్న విచక్షణ అదే కదా. మనకు ఒక మానవుడికే కదా అన్ని రకాల విచక్షణ ఉన్నది. ఇప్పుడు ఏతో కూడా చేస్తామంటున్నారు, అవి చేస్తే ఇంకన్ని విధ్వంసాలు చూడాలి, అది విషయం పక్కన పెడితే. మరి ఇన్ని రకాలుగా బాధ, నొప్పి, అన్ని రకాల భావజాలం ఉన్నది ఏకైక జీవి మానవుడే కదా. అది సందర్భానుసారంగా వెళ్ళాలి. కానీ దాన్ని మళ్ళీ ఈ నాస్తికత్వము, వితండవాదము, ఎక్కడ లేని ఓవర్ యాక్షన్, కొద్దిగా చదువుంటాడు ఏదో, దాన్ని పట్టుకొని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆడి పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలిస్తే ఇంప్లిమెంట్ చేయడు. ఎవరికి ఏది పూర్తిగా తెలియదమ్మా. చెప్పలేకపోతే ఏమిటి తెలుసు అంటారు, మిరేకిల్ రా. అప్పుడు ఏంట మిరేకిల్? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్? డిస్క్రైబ్ చేయగలవా? చేయలేవు. బల్ దానికి మిరేకిల్ అంట. ఎందుకు అంటే నువ్వు పూర్తిగా చదువుకోలేదు, నీకు చెప్పిన అర్థం కాదు. దాన్నే వాళ్ళు దేవుడి పేరుతో చెప్పారు మన పూర్వీకులు. అలాగైనా చెప్తే వింటారో నమ్ముతారో అని. సో అట్లాగా ఒక రకమైన వితండవాదంకి వెళ్ళిపోతున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు. సో అట్లాగా ప్రజలు కూడా ఎలా అయిపోయిందంటే, ఇన్ని రకాల కేసులు, ఇన్ని రకాలు ఉన్నప్పుడు అది ఈయన ఏం ఎన్నుకుంటామని అప్పుడే థాట్ ఉండాలిగా. అది లేదుగా. ఇప్పుడు ఆయన మీద 38,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. ఆ కేసు వేసింది లేకపోతే అలా చేపించింది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. అప్పుడు కూడా హరిరామ జోగయ్య గారు లాగే ఎర్రంనాయుడు గారు, కీర్తిశేషులు, మన ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు తండ్రి గారు ఎర్రన్నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులను ఎలా కేసులను ఎలా వదులుతారని చెప్పి ప్రశ్నించాడు. దానికి వీళ్ళు ఎలా చేశారు? చంద్రబాబు నాయుడే చేయించాడు అన్నట్టు చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీలో మీరు ఉన్నారా? బయటికి వెళ్ళిపోయారా? చంద్రబాబు నాయుడు పార్టీతో విభేదించి మీరు బయటకు వచ్చి పార్టీ పెట్టారా? కాదు కదా. ఇది ఎవరు చేయించారు అందరికీ తెలిసిన విషయం ఏంటి? సెంటర్లో అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ చేయించిందని అందరూ అనుకున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ముడి పెడతారేంటి? ఇప్పుడు హరిరామ జోగి ప్రశ్నిస్తున్నారు, లేదా పురంధరేశ్వరి గారు ప్రశ్నిస్తున్నారు, లేదా రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళ పార్టీ చేయించిందని అర్థమా? కాదు కదా. సో అట్లాగా మీరు అన్నట్టు మేబీ అన్ని లూప్ హోల్స్ వాడుకుంటున్నారేమో. లేకపోతే 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటమ్మా? ముఖ్యమంత్రి అయిపోయారు, పరిపాలన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు, చక్కగా బయట తిరుగుతున్నారు.
చిన్న చిన్న వాళ్ళకి మాత్రం కేసులు. ఇప్పుడు అదే కదా మొన్న ఏదో సినిమా వచ్చింది, 1 లక్ష రూపాయలు 2 లక్షలు తీసుకున్న రైతుకు మాత్రం ఈ బ్యాంకు వాళ్ళు కూడా హడావిడి చాలా రకాలుగా బిల్డప్లు. మరి అంత పెద్దటోడి పెద్ద పెద్ద విదేశాలతో పారిపోయేళ్ళు ఏం చేశారు? చేయలేదు. చిన్న చిన్న లూటీలు చేస్తే అది జేబు దొంగ, వాడికి అరెస్టు, వాడి మీద ఎఫ్ఐఆర్, కోర్టులో సబ్మిషన్, ఇన్ని రకాలు ఉన్నాయి. పెద్ద పెద్దవి చేసేవాడికి ఎవడు చేయడు, ఎవడు చేయలేడు. సినిమా కాదు హీరోలాగా చేయడానికి, వీళ్ళు వ్యవస్థను కూడా అనుకోవడానికి లేదు. పోలీసులు తిరగబడితే వాళ్ళని ముందు పాప ట్రాన్స్ఫర్లు అంటున్నారు, సస్పెండ్ అంటున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. బట్ అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి? ఎట్లా అసలు నిజంగా గడిచిన 5 ఏళ్ళలో చూస్తే తిరుమల ఎట్లా అయిపోయిందో చూసాం. దానికి కారణం ఏంటో కూడా చూసాం. ప్రతి దగ్గర కూడా ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు ప్రశ్నించడం లేదు, పర్సనల్ లైఫ్ల మీద మాట్లాడడం, విమర్శించడం, ఎవరు కేసు పెట్టడం లేదు. ఎట్లా? అది ఆ సంస్కృతి స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అరాచక ప్రభుత్వం స్టార్ట్ అయిందని. ఎట్లా మర్చిపోయారేంటి అసలు? అంటే ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, ప్రతి శుక్రవారం ఆయన వచ్చేవాడంట. ఇప్పుడు మరి ఎందుకు మళ్ళీ వాళ్ళు కేసులు పిలవట్లేదు? కొంతమంది ఏమంటున్నారు, న్యాయ వ్యవస్థను కూడా దాన్ని ఏమంటారు, మేనేజ్ చేస్తున్నారు అంటున్నారు. చూడండి అసలు జ్యుడిషియరీ అనేది 4 స్టేట్లు, ఫస్ట్ స్టేట్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. దాన్ని కూడా చేస్తున్నారంట. మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఒక న్యాయమూర్తి ఫోన్ కూడా ట్యాప్ చేశారంట. అంటే ట్యాప్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ న్యాయమూర్తి బెదిరించుంటారుగా. ఇప్పుడు ఆయన మనిషేగా, ఆయన నిజంగా న్యాయదేవతకి మారుపేరే న్యాయమూర్తి కూడా ఎంత నికార్సుగా ఉన్నా, రేపు పొద్దున్న నీ మనవడు బయటకు వెళ్తున్నాడు రా, లేదా మీ అమ్మాయి బయటకు వెళ్తుంది, ఎలా వస్తుందో చూస్తాం అని అంటే ఆ న్యాయమూర్తిని ఏం చేయగలడమ్మా? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎంత దారుణం అది. ఇంకా అసలు ఏమైనా ఉందా? వ్యవస్థ అన్నది ఏమైనా ఉందా అసలు? చెప్పండి. వీళ్ళు మళ్ళీ ఒక్కొక్కడు ముందుకు వచ్చి మైకులు పెట్టి దానికి మళ్ళీ కొంతమంది గొంతుకులు కోసుకోవడం, గోయళ్ళు కోసుకోవడం, అన్న నువ్వే మా దేవుడు అనుకోని కార్యకర్తలు. అటువంటి నాయకులకి ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లా అంటే వ్యవస్థ, ఒక హరిరామ్ జోగి లాంటి వ్యక్తులు లేకపోతే ఇంకెవరో రాసినా కూడా, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వీళ్ళందరూ రాస్తే ఏం చెప్పింది? అసలు 12 ఏళ్ళుగా నాంచడం ఏంటయ్యా, మీరు ఏదో తేల్చండి, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అంటే హైకోర్టుకి సిబిఐ కోర్టుకి చెప్తే హైకోర్టు రెస్పాండ్ అవ్వగా సిబిఐ హైకోర్టు రెస్పాండ్ అయిందంట. ఏమని? మరి ప్రతిసారి మేము వాయిదాల మీద వాయిదాలు వాళ్ళకి ఇస్తున్నప్పుడు మళ్ళీ వచ్చేసరికి 2 ఏళ్ళలో జడ్జిలు మారిపోతున్నారు, మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. అంటే షిఫ్ట్ రిలీవింగ్ ఏమి ఉండవా ఇక్కడ? హ్యాండ్ ఓవర్ బాబు, ఇంతవరకు ఈ కేసు విన్నాను, ఇది విన్నాము అని ఏమి ఉండదా? మళ్ళీ మొదటి నుంచి ఇది చెప్పాలా? చూడండి వ్యవస్థ. సో ఇలాంటివన్నీ, ఈ లూప్ హోల్స్ అన్నీ వాడుకుంటున్నారేమో. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నారు, సరే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక మంచివాడు ఎప్పుడు శిక్షింపబడకూడదు అనే ఉద్దేశంలో, సరే వాయిదా అడుగుతున్నాడు కదా, దేశం పారిపోకుండా ఉంటాడు, ఇవ్వండి చూద్దాం అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. ఇలా ఏమవుతుంది? కొంపలు మునిగిపోతున్నాయి. ఇలా డ్రాగ్ చేసి 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 ఇప్పుడు సేమ్ లా చదువుకున్నాడు మంచోడికి సపోర్ట్ చేస్తున్నాడు, సేమ్ లా చదివినాడు ఒక చెడ్డోడికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇందులో మంచి లాయర్ ఎవడు, చెడ్డ లాయర్ అంటే ఎవడు డిసైడ్ చేయగలడు? ఎవడు ఆత్మ నేను మా సార్కి చేస్తున్నాను అబ్బా, మళ్ళీ అందరూ ప్రమాణం చేసిన వాళ్ళే న్యాయ వ్యవస్థ మీద, లా పుస్తకాల మీద ఒట్టేసి చదువుకున్నోళ్ళే, కష్టపడి వచ్చినోడే, లాభం ఏంటి? ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్లో ఉంటుంది, జడ్జి గారు అడుగుతారు, మీరు ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఇటువైపు ఎందుకు వెళ్ళారని అంటే అప్పుడు చెప్తాడు, ఒక 20 ఏళ్ల కిందట జూనియర్ లాయర్ దగ్గర జాయిన్ అవ్వడం కోసం 5,000 అడిగితే మీ నాన్నగారు ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చారు, మీరు ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు సార్ జడ్జికి చెప్తాడు ఈయన. అంటే మరి కథ అదే నిజమే అయితే మరి ఆయన అలా చేసే ఉంటాడుగా. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఎవరెవరికైతే కొంతమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళకి వాదిస్తున్న లాయర్లే రేపు పొద్దున జడ్జిలుగా కూడా కూర్చుంటారు వెళ్ళి పైన. మరి వారు కరెక్ట్గా న్యాయం తీర్పిస్తారా ఇవ్వరా అని ఎవరు చెప్పగలరు? గత అనుభవాల ప్రకారం చూస్తే ఆయన కరెక్ట్గా ఇవ్వడని అనుకోవాలి, కానీ ఆ సీటు ప్రకారం చూస్తే ఆయనకి ఆ విచక్షణ లేకుండా కరెక్ట్గా తీర్పిస్తాడనే అనుకోవాలి. భ్రమించాలి, తప్పదు, ఆప్షన్స్ లేవు. కాబట్టి మనం ఎవరిని ఎంతమంది లేఖలు రాసి వేసి లూప్ హోల్స్ వాడుకున్నా ఏం చేసినా కూడా వ్యవస్థ అలా అయిపోయింది. దీనికి సింపుల్గా పెద్దలు చెప్పే మాట ఏంటంటే కలికాలం. అలా అని మనం ఈ టాపిక్ అక్కడ ముగించాలో తప్ప దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు, ఎంతసేపని మాట్లాడచ్చు, అంతే కదమ్మా. అవి ఎవరెవరో లేఖలు రాసేంత వరకు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పనిచేయదా? వాళ్ళకి తెలియదా? ఎంత పుస్తకాలు ఉంటాయమ్మా, మనం ఎవరమ్మా?
మనకు అసలు ఏమీ తెలియదు. మనం ప్రశ్నించగలమా? మనం అడగగలమా? పోనీ ప్రశ్నించిన మహానుభావులకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఎవరు? మరి ఇంకెట్లా? నడవనివ్వండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.